బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో మంత్రి పదవులకు లైన్ క్లియర్ అయింది. కాగా ఇప్పటికే టీపీసీసీ ప్లేస్ ను సైతం మహేష్ కుమార్ గౌడ్ భర్తీ చేశారు. ఇక మిగిలింది మంత్రి పదవులు. ఇక ఈ రేస్ లో తీవ్ర పోటీ ఉంది. ఎంతో కాలంగా పార్టీనే నమ్ముకున్న వారు ఉన్నారు. పదవి ఇస్తేనే వస్తా అన్న వారు ఉన్నారు. ఇంతటి పోటీలో అధిష్టానం ఎవరికి ఇస్తుందోనని తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మంత్రి పదవిపై గంపెడాసులు పెట్టుకుని పలువురు నేతలున్నారు. అందులో మహబూబ్ నగర్ నుండి వాకటి శ్రీహరి, నిజామాబాద్ నుండి సుదర్శన్ రెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి ప్రేమ్ సాగర్ రావు, వివేక్ వెంకటస్వామి ఉన్నారు. ఇక రంగారెడ్డి జిల్లా నుండి మల్రెడ్డి రంగారెడ్డి పోటీలో ఉన్నారు. ఇక అక్టోబర్ 5 కల్లా మంత్రివర్గ విస్తరణ పూర్తయ్యే అవకాశం ఉన్నట్లుగా పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తేజ లైవ్ ద్వారా అందిస్తారు. తేజ, చెప్పండి, తెలంగాణలో మంత్రి పదవులకు లైన్ క్లియర్ అయినట్లుగా తెలుస్తోంది. ఇక ఆశావాహుల జాబితాలో ఎవరెవరు ఉన్నారంటారు? మొత్తంగా చూస్తే తెలంగాణలో అయితే మాత్రం అంటే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా మొత్తంగా 12 మంది క్యాబినెట్ మంత్రులు కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఆరుగురు మంత్రి పదవులు అయితే మాత్రం ఇంకా భర్తీ చేయాల్సి ఉన్నప్పటికీ కూడా సుదీర్ఘంగా కూడా అంటే ఇప్పటి వరకు ప్రభుత్వం కొలువుదీరి సుమారు చాలా కాలం వస్తున్నప్పటికీ కూడా ఇంకా అవి పెండింగ్ ఉండటం అనేటువంటిది కొంత ఇబ్బంది కలిగిస్తున్నట్లుగానే చెప్పాలి. మొత్తంగా అయితే మాత్రం ఇక ఈ ప్రక్రియకైతే మాత్రం ఒక ఫుల్ స్టాప్ పెట్టే విధంగా కూడా తెలంగాణ కాంగ్రెస్ అయితే ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో ఎందుకంటే అక్టోబర్ 7వ తేదీ కల్లా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువుదీరి 10 నెలల కాల వ్యవధి కావస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తంగా ఇంకా ఈ మిగిలినటువంటి మంత్రి పదవుల భర్తీ ఏదైతే ఉందో ఈ మంత్రివర్గ విస్తరణ అనేటువంటిది త్వరితగతిన పూర్తి చేయాలనేటువంటి ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే కొంతమందికి అంటే ఇప్పటికే చాలా తీవ్ర పోటీ నెలకొంది. అంటే నిన్న మొన్నటి వరకు కూడా మనం చూసాం. మొన్నటి వరకు కూడా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి రేవంత్ రెడ్డి ఇటు టీపీసీసీ చీఫ్గా కూడా ఆయన కొనసాగినటువంటి పరిస్థితి. అయితే టీపీసీసీ చీఫ్గా ఎవరిని నియమించాలి అనేటువంటి ఈ ప్రక్రియ అయితే మాత్రం కొంత జాప్యం జరిగినప్పటికీ కూడా తాజాగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియామకం జరిగిపోవడంతో ఇక పూర్తి స్థాయిలో ఈ మంత్రివర్గ విస్తరణకు లైన్ క్లియర్ అయింది అన్నట్లుగానే చెప్పాలి. మొత్తంగా అక్టోబర్ 5వ తేదీ కల్లా ఈ ప్రక్రియ అనేటువంటిది పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక మహబూబ్ నగర్ నుంచి రేసులో ఉన్న వారి అంశాలు చూస్తే మాత్రం మహబూబ్ నగర్ నుంచి వాకిటి శ్రీహరి పోటీ పడుతున్నారు. అదేవిధంగా ఆశావహులుగా కూడా ఉన్నారు. అదేవిధంగా నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి కూడా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా పోటీ పడుతున్నారు. రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి పోటీ పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి ప్రేమ్ సాగర్ రావు, అదేవిధంగా వివేక్ వెంకటస్వామి ఇద్దరి మధ్య కూడా తీవ్రంగా పోటీ నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తంగా ఎవరికి ఇవ్వాలా, ఎవరికి పదవులు దక్కుతాయా అనేటువంటి దానిపైన తీవ్ర ఉత్కంఠత నెలకొన్నప్పటికీ కూడా మొత్తంగా ఇప్పటికే ఒక లిస్టును అయితే మాత్రం ఇప్పటికే ఇటు ఏఐసిసి అధిష్టానం అయితే ఫైనల్ చేసినట్లుగానే తెలుస్తుంది. మొత్తంగా ప్రకటించేటువంటి వరకు కూడా దీన్ని కొంత జాప్యంగా అంటే ప్రకటించే వరకు కూడా కొంత గోప్యంగా ఉంచాలి అనేటువంటి ఆలోచనలో ఇటు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఏఐసిసి ప్రధాన వ్యక్తులు కావచ్చు, ఇదంతా కూడా కొంత గోప్యంగా ఉంచేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో మొత్తంగా అక్టోబర్ 5వ తేదీ కల్లా మాత్రం దీనికి సంబంధించినటువంటి ఈ మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి ప్రక్రియతో పాటు ఇంకా కొన్ని కార్పొరేషన్ చైర్మన్లు కూడా భర్తీ చేయాల్సి ఉన్నటువంటి పరిస్థితుల్లో అయితే మాత్రం వాటి భర్తీకి కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే ఒక కసరత్తు కూడా జరుగుతుంది. ఎవరిని ఎక్కడెక్కడ ఏ స్థానాల్లో ఎవరికి నియమించాలి అనేటువంటి దానిపైన కూడా ఇప్పటికే ఒక తుది నిర్ణయానికి ఇటు ఏఐసిసి కూడా వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో మొత్తంగా ఈ 6 సంబంధించినటువంటి మంత్రి పదవులు ఏవైతే ఉన్నాయో ఈ అక్టోబర్ 5వ తేదీ కల్లా వీటన్నిటి కూడా భర్తీ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది అన్నట్లుగానే మనం చెప్పాలి. సుజాత, అలాగే ఇటు హైకమాండ్ జాబితాలో ఎవరెవరి పేర్లు వినిపిస్తున్నాయంటారు? అలాగే వారికి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇచ్చారంటారు ఆ జాబితాలో ఉన్న పేర్లకు సంబంధించి? కానీ ఖచ్చితంగా సుజాత, ఎందుకంటే వివేక్ వెంకటస్వామికి ఖచ్చితంగా అవకాశం కల్పించాలి అనేటువంటి స్థాయిలో కూడా అంటే ఆయన ఒక మీడియా సంస్థకు చైర్మన్గా కూడా ఉన్నారు. ఆయన మీడియా సంస్థను నడుపుతున్నారు. అదేవిధంగా ఆర్థికంగా కూడా చాలా బలమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా కూడా ఉన్నారు. ఖచ్చితంగా అన్ని సమీకరణాలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అన్ని సమీకరణాలు పాటించుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఇప్పటికే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే మాత్రం రెడ్డి సామాజిక వర్గం అంటే ఓసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి అవకాశం ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క
విక్రమార్కకు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి అవకాశం ఇచ్చారు. ఇక అన్ని సామాజిక సమీకరణాలు పాటించే విధంగా కూడా అంటే ఇప్పటికే బీసీలకు పెద్దపీట వేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్తున్నటువంటి నేపథ్యంలో మహేష్ కుమార్ గౌడ్కి అయితే మాత్రం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కూడా అంటే బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి అవకాశం కల్పించారు. అయితే ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి కూడా అంటే మల్రెడ్డి రంగారెడ్డి 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎప్పటి నుంచో పార్టీని అంటిపెట్టుకొని ఉన్నారు. సుదీర్ఘంగా పార్టీలో కొనసాగుతున్నారు. ఆయనకు ఖచ్చితంగా అవకాశం కల్పించాలి అనేటువంటి స్థాయిలో కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక నిజామాబాద్ నుంచి పోటీ పడుతున్నటువంటి సుదర్శన్ రెడ్డి, అదేవిధంగా మహబూబ్ నగర్ నుంచి పోటీ పడుతున్నటువంటి వాకిటి శ్రీహరికి కూడా ఖచ్చితంగా అవకాశం కల్పించాలి అనేటువంటి స్థాయిలో కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఆ ఆలోచనలో ఏఐసీసీ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఇప్పటికే ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నారు. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మంత్రిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి అవకాశం కల్పిస్తాలా, ఏ విధమైనటువంటి సంకేతాలు వెళతాయి అనేటువంటి దానిపైన కొంత కాంగ్రెస్ పార్టీ అయితే తర్జన పడుతున్నప్పటికీ కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా అవకాశం ఇవ్వాలి అనేటువంటి స్థాయిలో కూడా కొంత ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. వీరే కాకుండా అంటే మనం ప్రస్తావించిన పేర్లే కాకుండా ఇంకా చాలామంది ఢిల్లీ స్థాయిలో కూడా వారంతా కూడా ఏఐసీసీ పెద్దలను ప్రసన్నం చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఆ విధంగా కూడా లాబింగ్ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా మంత్రి పదవి ఎవరికి దక్కుతుంది అనేటువంటి దానిపైన సర్వత్రా తీవ్ర ఉత్కంఠత నెలకొన్నప్పటికీ కూడా మొత్తంగా ఈ ఉత్కంఠతకైతే మాత్రం అక్టోబర్ 5వ తేదీన బ్రేక్ పడబోతుంది. అక్టోబర్ 5వ తేదీన ఈ మిగిలి ఉన్నటువంటి 6 మంత్రి పదవులను భర్తీ చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ అనే విధంగా కూడా మనం చెప్పొచ్చు. సుజాత. రైట్, థ్యాంక్ యూ తేజ.